నిరుపేదలు ఉండేది. ఎక్కువగా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. ఒక ఇల్లు, అది రేకుల ఇల్లు, అది షార్ట్ సర్క్యూట్ వల్ల అది కాలిపోయి దాంట్లో ఇంట్లో వస్తువులన్నీ, మెజారిటీ వస్తువులన్నీ యాక్చువల్గా కాలిపోయినాయి. గోడలంతా కంప్లీట్గా పూర్తిగా నల్లగా అయిపోయినాయి. ఎలక్ట్రిసిటీ మొత్తం పోయింది. ఒక 2 రేకులు 3 రేకులు దెబ్బతిన్నాయి. అయితే అవన్నీ నేను ఇక్కడ ఉన్న నాయకులు అందరం యాక్చువల్గా పరిశీలించడం. అయితే ఎన్సీసీ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఈరోజు టిట్కోస్ కడుతున్నారో వాళ్ళని కూడా రమ్మన్నాను. దాన్ని వాళ్ళు కూడా రమ్మని చెప్పి వాళ్ళని యాక్చువల్గా సిఎస్ఆర్ ఫండ్ కింద దాన్ని కంప్లీట్ చేసామని వారంలో పూర్తి చేస్తున్నారు. ఇదే విధంగా మన ఈ మధ్య 44లో కూడా ఇలాంటి సమస్య వస్తే, ఇదే విధంగా షార్ట్ సర్క్యూట్ వస్తే వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్ కింద చేయమన్నాను. వాళ్ళు చాలా చక్కగా చేసి పెట్టారు. వాళ్ళు ఎంతో ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. అదేవిధంగా ఇదైతే వాళ్ళ హెడ్ ఆఫీస్తో కూడా మాట్లాడాను. ఇప్పుడే హెడ్ ఆఫీస్ వాళ్ళు కూడా ఇమీడియట్గా చేయమని కింద వాళ్ళకి ఆదేశించారు. 1 వారంలో వాళ్ళు పూర్తి చేస్తున్నారు. కాబట్టి జరిగిన ఎవరికైతే ఇల్లు షార్ట్ సర్క్యూట్ కాలిందో ఆ యొక్క ఇంటిని వారం రోజుల్లో పునరుద్ధరించి అంతకుముందు ఉన్నదానికంటే నీట్గా చేసేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొద్దిగా గుడ్డలు అవి కొన్ని కాలిపోయినాయి. దానికి నా వంతుగా ఒక 20,000 ఇస్తుంటే వెంటనే లోకల్ నాయకులు మేమందరం కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులు మేము కూడా ఒక 15,000 వాళ్ళు ఇవ్వడానికి కలెక్ట్ చేసామంటే తెచ్చారు. నిజంగా వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నా. మా తెలుగుదేశం నాయకులందరినీ నిజంగా మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే ఒకరు చేయటమే కాదు, 10 మంది తలా ఒక చేస్తే ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఇబ్బందులు ఉండవు. కాబట్టి వాళ్ళని మరొకసారి నేను ప్రత్యేకంగా 52వ డివిజన్లో ఉన్న నాయకులు ఎవరైతే ఈరోజు దాంట్లో పార్టిసిపేట్ చేసి ఒక 15,000 యాక్చువల్గా ముందుకు వచ్చి ఇచ్చారో, ఎందుకంటే ఇక్కడికి రావటం, చూడటం, వెంటనే వాళ్ళకి ఒక 35,000 చేతికి ఇవ్వటం. అదేవిధంగా ఎన్సీసీ గ్రూప్ వాళ్ళు, ఎన్సీసీ పెద్ద గ్రూపు. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది. కాలు చేయి కదిలించడం లేదురా. పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా. త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం. వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 అవర్ లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.